ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. పులాంగ్ చౌరస్తా దగ్గరికి రావడం జరిగింది. ఊర పండుగలో భాగంగా చాలామంది భక్తులు ఇక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంది. ఏం పేరండి, ఎట్లా అనిపిస్తూ ఉంది ఊర పండుగలో పాల్గొనడం? ఎన్ని సంవత్సరాలుగా పాల్గొంటున్నారు? 9 years అవుతుందండి. చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ప్రతిసారి వర్షాలు బాగా పడాలి అండ్ పంటలు బాగా పండాలి, దానికోసమే కదండి. ఊర పండుగ శుభాకాంక్షలు. నాని ఏం పేరు? విశ్విక. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఏ స్కూల్? కాకతీయ ఒలింపియాడ్. అమ్మవారి విగ్రహాల ఊరేగింపు అనేది వినాయక్ నగర్ వరకు చేరుకోవడం అనేది జరిగింది. ప్రస్తుతం మనము వినాయక్ నగర్లో ఉన్నాము. వినాయక్ నగర్లో చాలామంది భక్తులు అమ్మవారి దర్శనాని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రామ దేవతల దర్శనాని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది భక్తులు జిల్లా నుంచి మాత్రమే కాదు, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారు. కొంతమందితో మాట్లాడదాం. ఏం పేరు నాని? దామిని. ఏ క్లాస్? 6th. ఏ స్కూల్? విజయ హై స్కూల్. ఎట్లా ఉంది ఫెస్టివల్? బాగుందా? అమ్మ ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? లలిత. ఎట్లా ఉందమ్మా పండుగ? బాగుంది. ఏమేమి చేస్తారు ఈరోజు మరి మీరు? ఈరోజు అన్ని చేస్తాం. దేవునికి వచ్చిన మాటని తింటాం. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తూ ఉంటారు? మేమా పండుగకి 30 సంవత్సరాలు. ఏమేమి కోరుకుంటున్నారు మరి? ఇక అన్నీ మంచి జరగాలి, అంతే. అందరికీ మంచి జరగాలి. ఇలా చాలామంది మహిళలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. నమస్తే అమ్మా, ఏం పేరు? స్వరూపన్న. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? చాలా సంవత్సరాల నుండి వస్తున్నాము. ఇది ఊర పండగ నిజామాబాద్లో పెద్ద ఎత్తున చేస్తారండి. ఇది దేవుళ్ళు అందరికీ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. సంతోషంగా. మీ పేరేంటండి? నా పేరు రాధా అండి. ఈ పండగకు అందరూ చాలా జనం ఎదురు చూస్తూ ఉంటారు దేవుళ్ళ కోసం. అందరూ మళ్ళీ సంవత్సరం వరకు అందరు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. పిల్లలు ఈయన అందరూ. థ్యాంక్ యూ. ఇలా చాలామంది మహిళలు, అదేవిధంగా చాలామంది భక్తులు ఈ ఊర పండుగలో భాగంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అమ్మవారి విగ్రహాల ఊరేగింపులో పార్టిసిపేట్ కావడము, అదేవిధంగా వారికి కోరికలు కోరుకోవడము, గత ఏడాది కోరుకున్న కోరికల్లో భాగంగా ఇలా కోళ్ళను ఎగరవేయడము, కొబ్బరికాయలు కొట్టడము, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. వినాయక్ నగర్లో చాలామంది భక్తులు అమ్మవారి కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాము. ఊర పండుగలో భాగంగా చాలామంది భక్తులు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కవిత అండి. మేము ఇక్కడే వినాయక్ నగర్లోనే ఉంటాము. ప్రతిసారి కంపల్సరీ సెలబ్రేట్ చేసుకుంటాము ఈ ఊర పండుగని. ఇది 200 years నుంచి జరుపుకుంటున్నాము. అంటే ఇప్పుడు వర్షాల సీజన్ కదా, ఫీవర్స్ కానీ ఇలాంటి వైరల్ ఫీవర్స్ రాకుండా ఉండాలని మనము సెలబ్రేట్ చేసుకుంటాము. ఎంత జనరేషన్స్ చేంజ్ అయినా కూడా ఈ పండగ అనేది చేంజ్ అవ్వదు, అంతే. చాలా హ్యాపీ. మేమైతే వెయిట్ చేస్తూ ఉంటాము, ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాము. ఈ పండుగలు, ఊర పండుగ కానీ బోనాలు కానీ మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామండి. శాంత నా పేరు. చాలా బాగా అనిపిస్తుందండి. మా సార్ కూడా ఇలా మేకల సంతోషాన్ని పోతరాజే బాగా చేస్తారు. తన్నిడే అంత వారం 10 రోజుల నుంచి మొత్తం మా ఇంట్లోనే అందరు వచ్చి రెడీ అవుతారు ఇక్కడ. ఇప్పుడు పోతరాజులు అంతా మా వాళ్ళే అందరూ. దొరుకుతూ ఉంటాయి, బాగా అనిపిస్తుంటుంది. ప్రతి ఇయర్ హ్యాపీగా ఉంటాం మేము. అందరు వచ్చి ఇక్కడే మా ఇంటి దగ్గరనే ఉంటారు కదా. ఇప్పుడు అయిపోయాక కూడా ఇక్కడికే వస్తారు పోతరాజులు అందరూ. ఇక్కడే ఇదే గల్లి మాది ఫ్యామిలీ. మా సారు సంతోష్, మేఘల సంతోషాన్ని తనే హెడ్. అంతేనండి. ఓకే. ఇలా చాలామంది భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మవారి విగ్రహాల ఊరేగింపులో భాగంగా చాలామంది భక్తులు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో ఉన్నాము. వినాయక్ నగర్లో చాలామంది భక్తులు ఇక్కడ చూస్తూ ఉన్నారు. చాలామంది మహిళా భక్తులు కావచ్చు, ఇలా అమ్మవార్లకు కొబ్బరికాయలు కొట్టడము ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడదాం. నమస్తే సార్, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నా పేరు సునీల్ కుమార్, నా నిజామాబాద్. ఎన్ని సంవత్సరాలుగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ ఊర పండుగ? అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఊర పండుగలు పార్టిసిపేట్ చేస్తున్నాను. చిన్నప్పటి నుండి మన సంస్కృతి సాంప్రదాయం ఎప్పటికీ ఉత్తేజితంగా ఉంటాయి కదా. చాలా సంతోషంగా ఉండాలి. ఇలాగే నగరవాసులకు కూడా అందరికీ ఈ ఊర పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ వారు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మీ పేరు? నా పేరు మేఘన అండి. ఎవ్రీ ఇయర్ మేము పార్టిసిపేట్ చేస్తాము. బాగుంటుంది. గంటలు గంటలు వెయిట్ చేసి మరీ చేసుకుంటాము. సరే, అందరూ బాగుండాలి.
అంతే. మధుసూదన్ అండి. ఓకే, అందరూ ఇది ఊరు పండగ, ఊరి మీద అందరం చేస్తాము. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి చేస్తుంటాం. ఎన్ని సంవత్సరాలుగా వస్తా ఉన్నారు? అరే మాకు ఊహ తెలిసి నుంచి చిన్నప్పటి నుంచి ఉంది ఇది, కొత్తగా ఏం లేదు. ఇక్కడ మేము ఇక్కడే పుట్టినాం పెరిగినాం ఇక్కడే కాబట్టి టోటల్ ఐడియా ఉంది. అమ్మవారిని తీసుకొస్తుంటారు ఇక్కడ నుంచి, చాలా ఉత్సాహం చేస్తుంటారు అందరు. అమ్మ మీ పేరు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది పండుగ? పండగ బాగుంటుందండి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని బస్ కోరుకుంటున్నాం. ఇలా చాలామంది భక్తులు ఉన్నారు, మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చాలామంది భక్తులు ఇక్కడికి రావడము, అమ్మవారి దర్శనం చేసుకోవడం, కొబ్బరికాయలను సమర్పించడం, కోళ్ళను సమర్పించడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. నమస్తే సార్, మీ పేరు ఎట్లా అనిపిస్తూ ఉంది పండుగ సార్? నా పేరు ప్రవీణ్ కుమార్. ఎవ్రీ ఇయర్ ఈ రోజు కోసం వెయిట్ చేస్తాం. ఈరోజు ఇంకా కొంచెం లేట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. అమ్మవారు ఎప్పుడు వస్తారని చెప్పి వెయిట్ చేస్తాం. ఏం కోరుకున్నారు? అందరూ బాగుండాలి, పశు సంపద అందరూ బాగుండాలి, వర్షాలు బాగా పడాలని చెప్పేసి మేడం మీ పేరు ఎట్లా? ప్రియాంక సార్. ఈసారి ఎట్లా అనిపిస్తూ ఉంది పండుగ? సార్ ఐ థింక్ క్వైట్ లేట్ అయినట్టు అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ బిఫోర్ 12 వరకే వస్తుంది. సో మేబీ తొందరగా ఉంటే బాగుంటుందండి. మేము 25 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఏం కోరుకుంటున్నారు సార్? ఏం కోరుకునేది ఏం లేదు, అంతా పిల్ల పాపలు అంతా బాగుండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, వర్షాలు కూడా సమృద్ధిగా కురవాలని కోరుకుంటున్నాం. అమ్మ ఏం పేరు ఎట్లా అనిపిస్తుంది? అనురాధ అండి. మేము గత 25 ఇయర్స్ నుంచి వస్తున్నాము. కాకపోతే ఎప్పుడు లాగా కొంచెం ముందు వస్తే బాగుంది, సార్ చాలా లేట్ అయిపోయింది. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అందరు బాగుండాలని. ఓకే సార్ ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఇక్కడ వినాయక్ నగర్ అండి. నా పేరు భరత్ అండి. ఎట్లా చేసుకుంటారు పండుగ ప్రతిసారి? ఒక 25-30 ఇయర్స్ నుంచి వస్తున్నాము రెగ్యులర్గా. వచ్చి అమ్మవారు వస్తున్నది చూసి అమ్మవారిని మొక్కుకొని, తొట్లే ఉంటుంది, తొట్ల కింది నుంచి వెళ్తే కొంచెం మంచిగా ఉంటుందని వెయిటింగ్ అంతే. అని ఏం పేరు? సహస్ర. ఏ క్లాస్? థర్డ్. ఏ స్కూల్? అభ్యాస. ఎట్లా ఉంది ఫెస్టివల్ ఈరోజు? బాగుంది. బాగుందా? ఎంజాయ్ చేస్తున్నావా? ఏం పేరు నాని? శ్రీని. ఏ క్లాస్? సెకండ్. ఏ స్కూల్? అభ్యాస. ఎట్లా ఉంది ఫెస్టివల్? ఎట్లా ఉంది? బాగుంది. బాగుందా? మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్తావా? చెప్పు. హాయ్. నిజామాబాద్ అందరికీ గురు పండుగ శుభాకాంక్షలు. మనతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం పేరు, ఎట్లా అనిపిస్తా ఉంది పండుగ ఈసారి? మంచిగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు మరి? ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు పండుగకి? ఇట్లా మేము 18 సంవత్సరాల ఇక్కడ వచ్చినప్పటి నుంచి. 18 సంవత్సరాల నుంచి. మరి ఈసారి ఏం కోరుకుంటున్నారు అమ్మవారిని? ఏం కోరుకుంటే అది అవుతుంది. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. సో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం కావచ్చు, కోళ్ళను సమర్పించడం కావచ్చు, ఇలా మనం ఆనవాయితీగా చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఊర పండుగలో భాగంగా చాలామంది భక్తులు వారి చిన్నతనం నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము ఈ ఊర పండుగలో అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నాన్ని చేద్దాం. అమ్మ ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మరి నిజామాబాద్ అండి. నిజామాబాద్. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు పండుగ? మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఉందండి. చిన్నప్పటి నుంచి. ఓకే ఓకే. ఎట్లా ఉంది సార్ మరి పండుగ? బాగుంది, చాలా బాగుంది. అమ్మ ఏం పేరు? రుక్మిణి. ఎక్కడి నుంచి? ఇక్కడనే ఉంటాం మేము. ఎట్లా చేసుకుంటారు పండుగ మరి మీరు? మంచిగానే చేసుకుంటాం, ఆనందంగా ఉండదు. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి అయితే చూస్తున్నాం, మంచిగానే అవుతున్నాం. సార్ నమస్తే, ఏం పేరు? గురువయ్య. ఎట్లా ఉంది పండుగ ఈసారి? పండుగ బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం. ఏం కోరుకుంటున్నారు మరి ఈసారి పండుగ? దేశమంతా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, చాలామంది భక్తులు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు అమ్మవారి విగ్రహాల ఊరేగింపులో భాగంగా. వినాయక్ నగర్లో ఉన్నాం. సార్ నమస్తే, ఏం పేరు, ఎట్లా అనిపిస్తూ ఉంది పండుగ ఈసారి? నా పేరు సంతోష్ అండి. బాగా అనిపిస్తుంది పండుగ ఈసారి. ఏమేమి చేస్తారు పండుగ అంటే ఈసారి? అంత ఐడియా లేదండి నాకు. సార్ ఎట్లా అనిపిస్తుంది? నా పేరు అజయ్. ప్రీవియస్లీ నేను ఎప్పుడు లేను, ఒక 5 ఇయర్స్ నుంచి బయట కంట్రీలో ఉండే. సో చాలా డేస్ అవుతుంది ఇట్లాంటి పండుగలు చూసి. అందరు రోడ్ పైన రావడం, అందరు అట్లా సెలబ్రేట్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. మన ఫెస్టివల్స్ని అన్నిట్లని గుర్తు చేసుకుంటూ మంచిగా ఇట్లాంటి సెలబ్రేటర్స్ ఎప్పుడు చేస్తూ ఉంటే మన ఆచారం ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఎక్కువ ఇప్పుడు వచ్చే జనరేషన్లకు ఇంకా బాగా తెలుస్తుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రవీంద్రమ్మ. ఫెస్టివల్ అందరూ అంటే ఊర పండుగ అన్నది ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా అంటే
ప్రజలందరూ సుఖశాంతంగా ఉండాలని చెప్పేసి, పాడి పంటలు బాగుండాలని, పశువులన్నీ కూడా బాగుండాలని చెప్పేసి అందరూ కోరుకొని ఊరి మీద ఉన్న ఇబ్బందులు రాకుండా, అంటే వచ్చే ఇప్పుడు అంతా వర్షాకాలం కాబట్టి అందరూ ఆరోగ్యాలు ఉండాలని, పశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, పంటలు మంచిగా పండాలా అదే ఆలోచనతోటి ప్రతి సంవత్సరము అందరూ కూడా అన్ని కులాలకు సంబంధించి ప్రజలందరూ కూడా సామూహికంగా కలిపి చేసుకునే పండుగ, పెద్ద పండుగ ఇది. అందరూ నగరం మొత్తం శాంతి ఉండాలని చెప్పేసి అందరం కోరుకుంటూ పండుగ వాతావరణం ఉంది. ఇప్పుడు నిజామాబాద్లో ఉన్న వాతావరణం కూడా పండుగ వాతావరణమే తలపిస్తున్నది. ప్రజలందరూ కూడా సుఖశాంతి ఉండాలని చెప్పేసి నగర ప్రజలందరూ కూడా మా తరఫున, మన ఛానల్ తరఫున కూడా అందరూ కూడా సుఖశాంతి ఉండాలని చెప్పేసి అందరికీ శుభాకాంక్షలు. ఊర పండుగలో భాగంగా నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో చాలామంది భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమందితో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ఏం పేరు? అంజమ్మ. ఎట్లా ఉంది పండుగ ఈసారి? మంచిగా ఉంది. ఇలా మంచిగా వాన కూడా తక్కువ అయింది. గ్రామ దేవతలకు చేస్తున్నాము. అందరు మంచిగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతోని, ఐశ్వర్యాలతోని, ఆనందంతో ఉండాలి. కాలాలు మంచిగా కావాలి. పిల్లలు జల్లలు మనుషులు అందరూ గోజా గొడ్డు మంచిగా ఉండాలి. అందరూ మంచిగా ఉండాలని కోరుచున్నా. మేమందరం వచ్చినాం. మా కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, మనమలు, మనమరాన్లు అందరం గల్లెళ్ళం అందరం వచ్చినాం. సంతోషం ఉంది. మంచిగా గ్రామ దేవతలకు ఇలా వాన కొడతలేదు, ఆనందంగా ఉంది. వారం రోజులు వాన కొట్టబట్టి ఇవాళ అయితే వాన లేదు. మంచిగా ఆరోగ్యం ఉన్నాం, ఆనందం ఉన్నాం. అందరం వచ్చినాం. మంచిగా ఎప్పటికి ఇట్లనే జరుపుకోవాలని కోరుచున్నా. నా పేరు సుమలత. ఇక్కడే ఉంటాం, ఇదే గల్లీ. మంచిగా అనిపిస్తుంది. మేము 15 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. చంద్రశేఖర్. నేను ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఎవ్రీ సంవత్సరం పెద్ద ఎత్తున ఇంకా ఎక్కువ పబ్లిక్ కూడా పార్టిసిపేట్ అవుతారు. పండుగలు కూడా చాలా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేస్తారు. అందరూ చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎవ్రీ ఇయర్ ఏం కోరుకుంటున్నారు? ఈసారి ఏం కోరుకోనపోతా ఉన్నారు? అంతే, ఎవ్రీ ఇయర్ ఏంటంటే మనకి సకాలంలో వర్షాలు, అందరికీ బాగుండాలి. యాజ్ యూజువల్ అంతే. ఎవరెవరు వచ్చారు మరి? మా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చాం మొత్తం. ఇక్కడ ఫ్యామిలీ అంతా కలిసి ఇట్లా పండుగల్లో పార్టిసిపేట్ చేయడం, ఊర పండుగలు ఎట్లా అనిపిస్తా? చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా థ్యాంక్ యూ. ఏం పేరు సార్, ఎట్లా అనిపిస్తా ఉంది పండుగ ఈసారి? చాలా సంతోషంగా ఉందండి. వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. ఎప్పటిలాగానే ఈసారి కూడా చాలా సంబరంగా జరుపుకుంటున్నారు. అందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చాలామంది మహిళలు ఉన్నారు. అమ్మ నమస్తే, ఏం పేరు, ఎట్లా అనిపిస్తా ఉంది? హాయ్ అండి, నా పేరు అనురాధ సంజీవ్ కుమార్. చాలా బాగుంది. నిజామాబాద్లో బై బర్త్ మంది నిజామాబాదే. ఊర పండుగ అంటే చాలా ఇష్టం. సూపర్, చాలా బాగా జరుగుతుంది. ఓకే. నాని ఏం పేరు చెప్పు? హాయ్ చెప్పినావు కదా, ఏం పేరు? అక్షర. ఏ క్లాస్? 4th క్లాస్. ఏ స్కూల్? విశ్వభారతి హై స్కూల్. ఎట్లా ఉంది ఫెస్టివల్? బాగుంది. బాగుందా? ఎంజాయ్ చేస్తున్నావా? ఎంజాయ్ చేస్తాం. మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు. ఏం పేరండి, ఎట్లా ఉంది ఫెస్టివల్? రాధిక చిన్న. బాగుంది. ఏమేమి చేస్తారు ఈరోజు మీరు? నాన్ వెజ్ అన్ని ఫ్యామిలీ వచ్చారా? ఫ్యామిలీ మెంబర్స్. ఏమేమి కోరుకొని పోతా ఉన్నారు మరి? ఇప్పటికైతే ఏం కోరుకుంటాను, అంతా బాగుండాలి అంతే. ఏ పేరండి, ఎట్లా ఉంది ఫెస్టివల్ ఈసారి? ఈసారి చాలా బాగుందండి, ఫుల్ హ్యాపీగా ఉంది. నా పేరు పవిత్ర. ఇంకా చూడడానికి వస్తున్నారు. ఇప్పుడు మేము 18 ఇయర్స్ నుంచి ఇక్కడే చాలా వెయిట్ చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.
శిశువులపై గాథ చేయక గండిగా చేతి దండంపు పెట్టి నరలోక మాతవే మా తల్లి నీవు భూలోక మాతవే మా తల్లి నీవు మెచ్చగ జనుల మేకరుణ రూపిణి కదురుగా నీకు కనకంబు భూపిటం స్వరపలుకులు తల్లి ప్రియముతో మెప్పింతు పిండి కూరలను మమ్ములగా మా తల్లి నీవు జగదాంబ లోకమాత శరణు మాత శరణ్ శరణ్ ప్రియోలి అందరు మాత్రం